సో ఇలాగుండే డెస్క్‌టాప్ టేబుల్‌ని ఇలా ఎలా చేంజ్ చేశాను అనేది కీబోర్డ్ వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళది. అంటే భయపడకండి, నా ఫోటో చూసి బాగుంటది ఇది. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మన డెస్క్ టాప్ సెటప్ ను అయితే మనం రెడీ చేసుకున్నాం. అప్పటి నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంది, మన డెస్క్ టాప్ నీట్ గా సెట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకునే దానికి కానీ లేదంటే ఆఫీస్ వర్క్ కానీ నీట్ గా సెట్ చేసుకుంటే మనకు కూడా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. సో దానికోసం అయితే చాలా రోజులు అయితే వెయిట్ చేసా. ఫైనల్ గా మన డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని రోజులు ఎందుకంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్ కొనుక్కునేసరికి అంటే నీట్ గా అరేంజ్ చేసుకునే దానికి సో లేట్ అయిపోయింది. ఎనీవే, ఎలా ఉండే డెస్క్ ని మనం ఎలా తయారు చేసుకున్నాం అనేది ఈ రోజు చూపిస్తా. ఆర్ యు రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటు ద వీడియో. సో డార్లింగ్స్, మన ముందు డెస్క్ ఎలా ఉండేదంటే ఇలాగే ఉంది. ఈ టేబుల్ కూడా లేదు. ఫస్ట్ ఓన్లీ మంచం మీద బెడ్ మీద కూర్చొని చేసుకుంటా అండి. ఈ వైర్లు అసలు స్పేస్ సరిపోయేది కాదు. బట్ ఈ చిన్న రూమ్ లో మనకు పట్టేదే 3 షేరింగ్ రూమ్ కదా, బెడ్లే సరిపోతుంది. అసలు వాకింగ్ స్పేస్ లేదు, ఏం లేదు. ఎలాగా చిన్న టేబుల్ తెచ్చుకొని సెట్ చేసుకున్నా. ఇలాగుండే డెస్క్ టాప్ టేబుల్ ని ఇలా ఎలా చేంజ్ చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాం. మొత్తం ఏమేమి ఎక్విప్మెంట్ వాడాను, ఎంత కాస్ట్ అనేది విల్ డిస్కస్, మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సెటప్ చేసిన తర్వాత ఒక్కోటి మాట్లాడుకుంటూ సెటప్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి వి హావ్ ఫ్యూ థింగ్స్. ఎడిటింగ్ కోసం మన దగ్గర బిగ్ స్క్రీన్ ఉంటే బాగుంటది అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసాను. మనం మానిటర్ అఫోర్డ్ చేసేది అంత సీన్ లేదు. సో ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం కాబట్టి ఒక ఐడియా వచ్చింది. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా టీవీ, ఇది హాస్టల్లో ప్రెజెంట్ చేసింది. సో ఎలాగో స్మార్ట్ టీవీ కదా, ఐ మీన్ ఆండ్రాయిడ్ టీవీ. HDMI కేబుల్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్ కి సెట్ చేస్తే వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేశాను. బూమ్, అది వర్క్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అవర్ సెటప్. యాక్చువల్ గా పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి గోడకు పెడతాను కొద్దిగా, ఎందుకంటే డేంజర్. పొరపాటున ఏమన్నా అయిందనుకో టీవీకి బ్లాస్ట్. సో దానికోసం రిస్క్ తీసుకోను. ఇప్పుడైతే ఫస్ట్ మానిటర్ ని సెట్ చేద్దాం, ఐ మీన్ అదే టీవీని. ఏమనుకోకండి. ఫస్ట్ ఈ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మనం విల్ షో హౌ దిస్ విల్ బి. దీనికి స్టాండ్ లేదు కాబట్టి జస్ట్ సపోర్టింగ్ కోసం ఇలా వాడుతున్నాం. యా, దాన్ని అయితే ఇలా పెట్టేస్తాను టీవీని. ఇప్పుడు మనకు HDMI కేబుల్ ఆల్రెడీ ఫ్రెండ్ దగ్గర ఉంటే దీన్ని తీసేసుకున్నాను. ఇవి కూడా కొత్తది, అంటే బడ్జెట్ లో అయిపోవాలి మన సెటప్ అని, ఏది ఖర్చు అయితే ఎక్కువ పెట్టలేదు. సో దాని తర్వాత వచ్చేసి ఈ టీవీ ప్లగ్ చాలా చిన్నది ఉంది. దీనికోసం రూమ్ లో వేరే రూమ్ లో అన్నది అది ఎక్స్ట్రా ప్లగ్ ఉంటది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా పెడతాం ఉండండి. ఇదే ఆ ప్లగ్ బాక్స్. ఇప్పుడు దాన్ని వచ్చేసి ఎప్పుడైనా నేను వర్క్ చేస్తానుకుంటే అక్కడ ఒక ప్లగ్ బాక్స్ ఉంది, దానికి కనెక్ట్ చేసి ఇక్కడ సెట్ చేస్తా. అంటే మరి మనకు ఇబ్బంది ఉండొద్దు కదా. ఈ క్లిప్పులు, ఈ వైర్ సిస్టమ్ ఆల్రెడీ చూపిస్తా. అంతా ఒక ప్లాన్ గా ఎక్కడెక్కడ పెడుతున్నాను అన్ని అదైతే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి టీవీ ప్లగ్ డన్. టీవీ సెటప్ అయితే ఐ మీన్ మనం లాంగ్వేజ్ లో వాష్ ఆస్థెటిక్ గా ఉండాలంటే మానిటర్ సెటప్ డన్. సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ల్యాప్టాప్. మనము రీసెంట్ గానే ల్యాప్టాప్ టేబుల్ కూడా కొన్నాం, అది ఆల్రెడీ వీడియోలో చూసి నింటే మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కొన్నాం కదా ల్యాప్టాప్ టేబుల్, ఇదైతే కొన్న తర్వాత దీన్ని ఇక్కడ సెటప్ చేసుకున్నా. సో ఇది ఇలా సెట్ చేసుకుంటా. దెన్ హియర్ కమ్స్ అవర్ బ్యూటిఫుల్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ని అయితే ఇలా సెట్ చేసుకున్నా. సో ఇది హైట్ను బట్టి మనం అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటా. ప్రెజెంట్కి ల్యాప్టాప్కి మానిటర్కి నీకు తగలకోకుండా ఇలా అయితే సెట్ చేసుకుంటా. ఒక్కసారి జస్ట్ ఈ రెండు సెటప్ చూసేయండి. ఇది ప్రెసెంట్ ఓన్లీ మానిటర్ ప్లస్ ల్యాప్టాప్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని సెటప్ చేసుకొని నీట్ గా చూపిస్తా. మనమైతే టీవీని కనెక్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు స్విచ్ ఆన్ ద టీవీని స్విచ్ ఆన్ చేసి ఎలా ఉందో జస్ట్ ఒక డిస్ప్లే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ పీస్. హియర్ వి గో. ఎక్స్టర్నల్ డివైస్ ఇన్సర్షన్, ప్లీజ్ గో ఆన్. భయపడకండి, నా ఫోటో చూసి ఇట్స్ మై వాల్ పేపర్. మీరు కన్నా నా యూట్యూబ్ ఛానల్ లోగో చూసేసి నింటే ఆల్రెడీ ఇదే ఉండి ఉంటుంది. That's it. Here it is. Here it is. Just the sample piece. ఇది మన మానిటర్ కోసం ఎడిటింగ్ చేసుకునే దానికి నీట్ గా ఉండాలి, పెద్ద స్క్రీన్ ఉండాలి కాబట్టి ఇలా సెట్ చేసి ప్లాన్ చేసిన. దానికోసం ఇలా ఉంది. అండ్ ఇది బేసిక్, అంటే ఓన్లీ మానిటర్ ప్లస్ ల్యాప్టాప్ సెట్ చేసిన. ఇంకా మిగతా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో నువ్వు సెట్ చేస్తా. వెయిట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ప్రతిసారి పైకి పోయి కొట్టలేం కాబట్టి మనకైతే ఒక కీబోర్డ్ ఉంది, ఈ ఏరియాలో పెట్టేసుకుంటా. ఇది వచ్చేసి మౌస్ ప్యాడ్. కీబోర్డ్ ఆల్రెడీ సెట్ చేసిన, ఇంకా మౌస్ కూడా సెట్ చేద్దాం. 1 minute డన్ విత్ మౌస్ సెటప్ టు. మౌస్ చేసిన, కీబోర్డ్, మన మానిటర్ ప్లస్ ల్యాప్టాప్ డన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా మన దాంట్లో స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, కొద్దిగా డెకరేషన్ కోసం కూడా మనం వాడాము. అవి కూడా చూపిస్తా. వెయిట్ 10 minutes. ఇంకా టేబుల్ లో చిన్నవి యాడ్ చేసేదానికి కొన్ని వస్తువులు అయితే కొన్నా. జస్ట్ టైం లాగా వాచర్స్ ఉంటది కదా,
అలాంటిది ఒకటి కొన్నా. ఇది ఎక్కడ కొన్నానంటే భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటిది ఒకటి కొనాలి టైం అని అనుకుంటున్నా. ఫైనల్ గా అయితే ఈ రోజు భద్రాచలంకి వెళ్ళిన రోజు అయితే ఇది కొన్నా. బాగుంటది ఇది, అంటే ఎక్కువ ఒరిజినల్ అయితే కాదు, నార్మల్, బట్ చూసేకి ఒక టేబుల్ పైన డిస్ప్లే బాగుంటది అని తీసుకున్నా. లెట్ మీ సెటప్ దిస్ టు విల్ హ్యావ్ లైక్ దిస్. అక్కడ పెట్టేసుకుంటా, ఎందుకంటే మన స్క్రీన్ పైన ఉంటది కాబట్టి ఇక్కడ అడ్డం లేకోకుండా ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంకా ఏమన్నా కావాలనుకుంటే దీంట్లో రెండు పెన్లు ఉంటాయి, ఇంతకు మించి ఏం పెట్టాను దీంట్లో. ఇది వచ్చేసి దానికి సంబంధించింది. ఇంకా మనకు కావాల్సినవి ఇయర్ ఫోన్స్ అయితే ఇన్నే పెట్టేసింట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్ పెట్టుకునే దానికి కూడా మనకు ఒక చోటు ఉంది. లెట్ మీ షో. టేబుల్ కొన్నప్పుడు ఈడ మనకైతే ఒకటి వచ్చింది, చూపిస్తా. ఫోన్ పెట్టుకునే దానికి ఇది. అక్కడ నుంచి లైటింగ్ సెటప్ కానీ సరిగ్గా కనబడట్లేదు. ఇది వచ్చేసి ఫోన్ పెట్టుకునే దానికి సెటప్. ఇది డార్లింగ్ అలా ఉండే స్టార్టింగ్ లో మీరు చూసారు కదా, అలా ఉండే సెటప్ ని ఇలా అయితే నేను తయారు చేసుకున్నా. ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఆఫీస్ కి అయితే ఇది యూజ్ చేయను. మానిటర్ ఎందుకు పెద్దది, టీవీ ఎందుకు పెద్దది పెట్టుకుంటాను అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా బెటర్ గా ఎడిటింగ్ చేసేదానికి. దానికోసం ఇలా అరేంజ్ చేసుకున్నా. అంటే కొద్దిగా ఆ చిన్న ల్యాప్టాప్ లో ఎక్కువ కనబడుకోకుండా ఉంటది. అదే మీకు ఒక్కసారి చూపిస్తానండి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఎంత పెద్దగా కనబడుతుంది అంటే, ఒకసారి వీళ్ళు ఎక్స్టెండ్ చేసి చూసారు కదా, మనం మల్టిపుల్ థింగ్స్ గా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి స్క్రీన్, అలాగే దీంట్లో కూడా వాడుకోవచ్చు. మనం ఎక్స్టెండ్ చేసినా కాబట్టి ఇలా సెట్ అయిపోయింది. ఎడిటింగ్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది, అంత పెద్ద స్క్రీన్ ఉంది కాబట్టి. అలాగే ఇంకా ఇదైతే మల్టిపుల్ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో ఎడిటింగ్ ఏమన్నా నీకు వీడియోస్ మీమ్స్ లాంటివి ఏమన్నా కావాలనుకుంటే వెంటనే తీసేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఉంటా. ఇది ముందు నాకు తెలియదు, బట్ మానిటర్ కోసం అంటే చూస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఇలాంటి ఒక ఐడియా వచ్చి ఫైనల్ గా దీన్ని అయితే సెట్ చేసిన. ఎలా అనిపిస్తుంది అసలుకి ఈ సెటప్, ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్, ఎన్ని రేటింగ్ ఇస్తారు? బాగుంది అనుకుంటున్నా. విల్ క్లోజ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొఫైల్ పిక్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే మన షేర్ ఒకటి ఉంది, అది వచ్చేసి నార్మల్ హాస్టల్లో పైన ఉంటే దాన్ని అయితే తీసుకొని వచ్చా. బ్యాక్గ్రౌండ్ లో కింద పట్టించుకోకండి, మాది రూమ్ చిన్నది కాబట్టి అన్ని టేబుల్ కిందనే దూర్చి పెడతా. ఇది వచ్చేసి దీని ఐటమ్స్ ఏంటి, దీని కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు మాట్లాడుతూ ఉండండి. డార్లింగ్స్ లైట్ ఉండేటప్పుడు నా సెటప్ ఎలా ఉందో చూసారు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సెటప్ చూపిస్తావి. ఎలా ఉంది, అదిరిపోతుంది కదా. అది కూడా ఆ కలర్ లైటింగ్ ఎలా వచ్చాయంటే, కొన్న రేడియం లైట్స్ ఆర్జీబీ లైట్స్ ఉండే లాంటిది ఒకటి అయితే కొన్నాను. దాని వల్ల ఈ ఎఫెక్ట్ అన్ని సో డిఫరెంట్. ఇది ఎలా ఉంది, ఏది బాగుంది, రెడ్డా, బ్లూఆ, పింకా? ఇది రీసెంట్ గానే కొన్నా. ఇది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే యూజ్ అవుతుంది. దీనికి ఎంత కాస్ట్ పడిందంటే ఇప్పుడు నేను చెప్తా. ఇది మానిటర్ టీవీ వచ్చేసి ఫ్రీ. హాస్టల్లో రెంట్ కడుతున్నాం కాబట్టి హాస్టల్ రూమ్ లో ఇచ్చారు. తర్వాత ల్యాప్టాప్ ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో ఉంది, అరౌండ్ 50,000 అయితే పడ్డది మనకి. అండ్ కీబోర్డ్ వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళది, అంటే మాకు ఆఫీస్ లో ఫ్రీగా ఇస్తారు. మౌస్ కూడా యాజ్ యూజువల్ గా కాగ్నిజెంట్ వాళ్ళదే. కింద మౌస్ ప్యాడ్ వచ్చేసి ఫ్రెండ్ కూడా హుండై కంపెనీలో పనిచేస్తున్నాడు, వాడు ఇచ్చినాడు దీన్ని అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద ల్యాప్టాప్ స్టాండ్ ఉంది కదా, ఇదైతే కొన్నాను. అరౌండ్ 270 రూపీస్ ఏమో పడ్డది నాకు ఆ రోజు. అండ్ ఇది వచ్చేసి భద్రాచలంలో కొన్నా అని చెప్పా కదా, ఇది వచ్చేసి 150 రూపీస్ కొన్నా. ఆన్లైన్లో ఇంకా తక్కువకే ఉండొచ్చు, మేబీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాంటిది సిమిలర్ టైప్స్ ఆఫ్ అదే అయితే ఇస్తాను. అండ్ అలాగే HDMI కేబుల్ యూజ్ కావాలి కదా, ఆ HDMI కేబుల్ కావాలంటే అది కూడా ఫ్రెండ్ గానే అడిగిపించుకున్నా, అది సెట్. ఇక ప్లగ్ బాక్స్ అన్నావు కదా, అది ప్లగ్ బాక్స్ రూమ్ లో ఉన్నది, అది సెట్ చేసిన. సో టోటల్ కాస్ట్ అన్ని ఫ్రీగానే చేసినాం. ఓన్లీ ల్యాప్టాప్ ది కాస్ట్, ల్యాప్టాప్ స్టాండ్, అగో అది టైమర్, ఇంకా మిగతా అన్ని ఫ్రీ. మోస్ట్లీ ఆఫీస్ నుంచి తెచ్చుకోవడమో లేదంటే ఫ్రెండ్స్ ది అప్పు ఇప్పించుకోవడమో ఇలాగే జరిగిపోయినాయి. ఇది సో డార్లింగ్స్ ఎలా అనిపించింది మీకు అసలు ఈ సెటప్? ఇంత బాగా నీట్ గా వర్క్ చేసుకునే దానికి కూడా మూడు ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా నీట్ గా వాల్ పోస్టర్స్ పెడదాం అనుకుంటున్నా. ఏమన్నా పోస్టర్స్ సజెషన్ చేయండి, అవి అయితే ట్రై చేస్తా పెట్టించేదానికి. అప్పుడు కూడా పెట్టిన తర్వాత రూమ్ టూర్ కూడా తీస్తా, ఎలా ఉండే రూమ్ టూర్. హౌ ఇస్ ఇట్ డార్లింగ్స్, ఎలా ఉంది? దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో ఏమైనా లింక్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే టీవీ లాంటి మానిటర్ తక్కువ ప్రైస్ లో కావాలంటే మా ఫ్రెండ్ గారు ఒకటైతే కొన్నాడు, దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ ఇట్, నచ్చితే తీసుకోండి. చెక్ చేసుకోండి. మీరు కూడా సింపుల్ బడ్జెట్ లో సెటప్ అయిపోవాలి, నీట్ గా ఉండాలి అనుకుంటే. ఓకేనా డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 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 మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. మీరు ఎంకరేజ్ చేయాలి డార్లింగ్స్. సో ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి అని ప్రతి ఒక్కటి ఆ క్వాలిటీ కోసం చూస్తున్నాను. బట్ వ్యూస్ అనేవి కొద్దిగా డిస్కరేజ్ చేస్తున్నాయి. లైక్ చేసి షేర్ చేశారు అనుకో, ఇంకా 10 మందికి రీచ్ అవుతాయి. అప్పుడు ఇంకా మనం మంచి క్వాలిటీతో ఇంకా ముందుకు రావాలనుకుంటున్నాం. చూద్దాం, ఇంకా ఫ్యూచర్ లో వీఆర్ ప్లానింగ్ బిగ్ థింగ్స్. ఇంకా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి డార్లింగ్స్. ఉంటా, బోయ్.